హాయ్ హలో వేర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. తండేల్ ద బ్లాక్ బస్టర్ లవ్ సునామీ అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులందరూ కూడా ఆ ప్రేమ సముద్రంలో వాళ్లాడుతున్నారు. అయితే ఆ ప్రేమ సముద్రాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ మనతో ఉన్నారు, చందు మొండెట్టి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ద బ్లాక్ బస్టర్ సునామీ అన్నారు. సునామీ అంటే జనరల్గా భయపడతాం, బట్ ఈ సునామీ వచ్చినందుకు అందరూ ఆనందంగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లవ్ సునామీ అన్నాం కదండి, అదే ఇది ఒక ప్రేమ సునామీ అనమాట. ప్రేమలో ముంచెత్తాం అని చెప్పేసి సార్. అంటే బేసిక్గా మీరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్, బట్ బిఫోర్ దట్ ఏంటంటే బ్యూటిఫుల్ రైటర్. యాక్చువల్గా రైటర్కి ఎవరికైనా కూడా ఏంటంటే ఒక ఉండే ఎగ్జైట్మెంట్ ఏంటంటే డైరెక్టర్ అయినా కూడా రైటింగ్ మీద ఒక పిచ్చ ప్యాషన్ ఉంటుంది. బేసిక్గా ఓన్ కథని చూసి ఒక అనుకుని దాని నుంచి వచ్చిన కథనంతా మనమే డ్రాఫ్ట్ చేసుకుని ఫైనల్ వర్షన్ రాసుకుని తీయడం అనేది బాగా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్ ఉంటుంది. బట్ మీరు అసలు ఫస్ట్ టైము అంటే ప్రేమముఖ దాటి రీమేక్ తర్వాత ఇది మీరు వేరే వాళ్ళ కథ తీసుకుని చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ప్రేమ మీద రీమేక్ అండి. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రైటర్గా మనకు కొన్ని చెప్పాలి అనిపిస్తుందండి. సో ఏంటి కొన్ని చెప్పాలి ఆడియన్స్కి, కొన్ని చెప్పాలి అనిపించే దాంట్లో ప్రేమం తీసుకుంటే ఏ స్టేజ్కి ఆ స్టేజ్ లవ్, ఫెయిల్ అయింది లవ్వే కానీ లైఫ్లో కాదు అనేది ఏదైతే ఉందో అది అందరిలోనూ జరిగేదండి. స్కూలింగ్లో కానీ, కాలేజీలో కానీ, కౌమార దశలో కానీ, ఇంకా ఎదిగే కొద్దిగా ఆఫ్టర్ మనం ఒక అడల్ట్ ఒక మ్యాన్ అయిన తర్వాత ఒక మెచ్యూర్డ్ లవ్ ఉంటుంది. కానీ అది ప్రతి ఒక్కరికి ఒక స్వీయ అనుభవం ఉంటుంది. దాన్ని మలయాళంలో వచ్చిన తర్వాత ఫ్యూ ఫ్యాక్టర్స్ ఇంకొంచెం యాడ్ చేసి ఇంకా చెప్పాల్సినవి అందులో ఇంకొంచెం ఉన్నాయి అంటే నేను చెప్పాల్సినవి ఉన్నాయని చెప్పి అది నన్ను ఎగ్జైట్ చేసిందండి ప్రేమం చెప్పడం. సో అందులోంచి ఏదైతే ఒక పొయటిక్ వేలో ప్రేమం చెప్పాడో దాన్ని ఇంకొంచెం అంటే ఐ డోంట్ నో వెదర్ టు యూజ్ దిస్ వర్డ్ కమర్షియల్ వే అంటారో, చిన్న వెంకటేష్ గారు రావడం ఈ సేమ్ ఫ్రేమ్ లో ఉండడం కానీ అవన్నీ సో కొంచెం క్రిస్ప్గా చెప్పడమేమో. కానీ అందులో కూడా అంటే సో ప్రేమలో ఫెయిల్ అయ్యాడు కానీ జీవితంలో అయితే ఫెయిల్ అయ్యేది. ఫైనల్గా ఏదైతే అనుకున్నామో ఏదో ఒక రోజు ఒక ట్రూ లవ్ వస్తుంది అనే దాన్ని చాలా చక్కగా కాలేజీలో కానీ స్కూల్లో కానీ చెప్పడం మాత్రం అది నన్ను చాలా బాగా ఎగ్జైట్ చేసిందండి. సో ఈవెన్ ద ఇట్స్ ఏ రీమేక్, ఒక 20-30% ఎక్స్ట్రా మన కొత్త యాడెడ్ ఫ్లేవర్ ఉంటుంది. అది నన్ను ఎగ్జైట్ చేసింది. వన్ ఇట్ కమ్స్ టు తండేల్, స్టోరీ తీసుకోవడం కన్నా మేము తీసుకున్నది ఏంటంటే ఇన్సిడెంట్ తీసుకున్నాం. ఇప్పుడు వన్ ఇట్ కమ్స్ టు కార్తికేయ, మాకు ఎక్కడో ఏదో పేపర్లో ఒక మిస్టీరియస్ టెంపుల్ గురించి చదువుతున్నప్పుడు ఆ టెంపుల్ గురించి చదువుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అది ఇంకా గూగుల్లో కూడా దొరకట్లేదు. సిమిలర్ కైండ్ ఆఫ్ ఏదైనా ఈ స్టోరీ ఎక్కడ ఉందంటే అంతవరకే ఉంది, చిన్నది ఏదో ఒక పేర, దాని గురించి ఎక్కడైనా చదువుతున్న గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. సరే అని అలా 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 చదువుతున్నప్పుడు 3 ఇన్సిడెంట్స్ ఇంకా నా కళ్ళ ముందుకు వచ్చిందన్నమాట. సో నాకు స్వయంగా అక్కడికి వెళ్ళి వెతకాలనిపించింది, అసలు ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. సో నేను అనేవాడిని వెళ్తే నేను ఏమేమి వెతుకుతాను నాకు అంత ధైర్యం లేదు బేసిక్గా, ఒక్కడనే వెళ్ళి చీకట్లో ఎదగడం అండి. బట్ ఓకే ఇఫ్ ఐ గో అనేది కథానాయకుడి పాత్ర ద్వారా రాసుకున్న కథ కార్తికేయ అని. సో నన్ను అడిగితే ఏ స్టోరీ అయినా కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచో థాట్ దగ్గర నుంచో డెవలప్ అవుద్ది. అలాగా ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మచిలీసం అనే ఒక చిన్న ఊరు, మచిలీసం అనే చిన్న ఊరు నుంచి బతుకు తెరువు కోసం గుజరాత్ వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి అసలు మధ్యలో 1-2 నెలలు కమ్యూనికేషన్ లేకపోవడం చాలా కొత్తగా అనిపించింది. అక్కడి నుంచి పాకిస్తాన్లో దొరికిపోవడం, వీళ్ళ రాష్ట్రంలో ఏముంది శ్రీకాకుళం దాటితే తప్పితే ఏమీ తెలియదు పాపం లేడీస్కి. అలాంటిది వాళ్ళు ఢిల్లీ వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని వాఘా బార్డర్కి వెళ్ళి విడిపించి రావటం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి చూడండి. అవి చాలా నన్ను బాగా ఎక్కువ ఎగ్జైట్ చేసినాయండి. సో అంటే కథ పరంగా కన్నా ఇన్సిడెంట్ పరంగా, సంఘటన పరంగా చాలా ఇన్స్పైర్ చేసిందండి. అయితే మీకు ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏమో టోటల్గా అంటే ఒక మచిలీసం అనే ఊరు నుంచి వీళ్ళ కమ్యూనికేషన్ లేకపోవడం ఇదంతా. బట్ ఇప్పుడు మీరు తీసుకున్న ప్లాట్ ఏమో టోటల్గా లవ్ స్టోరీని బేస్ చేసుకుని ఈ ప్లాట్స్ అన్ని దాని మీద పెట్టి నీట్గా ప్యాక్ చేశారు కదా. అవునండి. సో అంటే మీరు మరి ఆ లవ్ స్టోరీని అంత బాగా మెర్జ్ చేసినప్పుడు అక్కడ సెకండ్ హాఫ్లో మీరు మెయిన్ పాయింట్స్ అనుకునే అవే కొంచెం ఇబ్బంది అయినాయా అన్న సిచ్యువేషన్? అంటే వాళ్ళిద్దరి మధ్యలోదే కాదు కదండి కథ, అంటే హీస్ తండేల్. సో టీమ్ అండి. సో మీరు అదే పాకిస్తాన్లో ఆ అబ్బాయి ఇరుక్కుపోతే వెనక్కి కూర్చుంది కూడా పాకిస్తాన్ అండి. ఆ తర్వాత జెండా పాతినప్పుడు అతను వచ్చి కొట్టబోతుంటే కూడా ఇంకా ఆ టైంలో అబ్బాయిని కాపాడాలి, జెండాకు ఒక మర్యాద కాపాడాలి, అది కూడా పాకిస్తాన్ అండి. సో తండేల్గా ఒక డెఫినేషన్ ఏంటంటే ఆ అమ్మాయి తరపున
మంది తరపున ఇద్దరి తరపున ఉండాలి అనేది సో పెట్టేవండి. బట్ ఎంత పాలు పెట్టచ్చు, ఎంతవరకు పెట్టచ్చు అనేది చాలా జాగ్రత్తగా పారామీటర్ని వేసుకుని లెక్కలు వేసుకుని పెట్టామండి. అయితే మనకి ఫస్ట్ ఇచ్చిన టీజర్లో ఒక డైలాగ్ ఉంది, మా నుంచి ఊడిపోయిన ఒక ముక్క, అది ఒక డైలాగ్ ఉంది. బట్ అది ఎక్కడ సినిమాలో రాలేదండి. అది అంటే ఇనీషియల్గా అది మేము ఆ టీజర్ షూట్ చేసింది ఫర్ టీజర్ పర్పస్ అండి. ఓకే. మా కథలో పాకిస్తాన్లో ఉంటారు, కానీ ఎంతున్నా ఏమున్నా కానీ బుజ్జితల్లి వచ్చేస్తున్నా కదా అన్నప్పుడు అమ్మాయి తిరిగి చూడండి. ఏదన్నా లవ్ స్టోరీ అంటే పాకిస్తాన్ దగ్గర అసలు కథ మొదలైనా మళ్ళీ అది ప్రేమ కథతోనే ఎండ్ అవ్వాలి అనేది మా పాయింట్ అండి. అంటే వాట్ ఈస్ దట్ లెంత్ వైజ్ కొన్నిసార్లు మేము యాక్చువల్గా అది టీజర్ కోసం షూట్ చేసాం, కానీ ఆ సీన్ మామూలుగా మెయిన్ స్ట్రీమ్ సినిమా అప్పుడు షూట్ చేయలేదండి. చేయలేదు ఉన్న డైలాగ్ వరకు షూట్ చేశారు. అంటే ఇప్పుడు లెంగ్త్ అంటున్నారు సార్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మనకి లెంగ్త్ అనేది ఒకప్పుడు, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ఎలా ఒక బ్యారియర్, లెంగ్త్ అనేది కూడా ఒకప్పుడే బ్యారియర్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనకి త్రూ వెబ్ సిరీస్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు 3.5 గంటలు 3.5 అదే యానిమల్ ఇవన్నీ చూసేస్తున్నాం కదా. ఎందుకంటే మన కంటెంట్ ఇంప్రెసివ్గా ఉంటే అసలు యానిమల్ ఇంకా పుష్పాన్న అల్లు అర్జున్ ఈ ఫ్యాక్టర్లన్నీ ఉంటాయి. యానిమల్ ఆ ఫ్యాక్టర్ కూడా ఎవరో కూడా తెలియదు రణబీర్ కపూర్ చాలా మందికి, తెలుగు వాళ్ళకి, అంటే రూరల్ ఆడియన్స్ ఈ kind. బట్ చూసేసారు, పెద్ద పెద్ద హిట్లు చేస్తున్నాం కదా సార్. మీరు ఎందుకు అంత స్ట్రిక్ట్గా 2:30కి అనేది స్టిక్ అయిపోయారు? అంటే కొన్నిసార్లు వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ ప్రోడక్ట్ అండి, అంటే ఫైనల్ ప్రోడక్ట్ అంటే అది ఓన్లీ ఇప్పుడు ఈ మూవీకి పర్టికులర్గా ఇట్స్ కమింగ్ ఫ్రమ్ గీతా ఆర్ట్స్ కానీ అరవింద్ గారు, వాసు గారు, ఎడిటర్ నవీన్ ఉలి అన్నీ ఉంటారండి. కొన్ని నా కన్విక్షన్కి నేను ఎలా స్టిక్ అవుతానో ఫ్యూ థింగ్స్ ఈ సినిమాకి ఏం కావాలి, ఏముంటే బెటర్ అని చెప్పి టీం మీద నేను డిపెండ్ అవుతానండి. సో వాళ్ళు అన్నది ఏంటి అంటే ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా వెళ్తున్నప్పుడు ఎంత తక్కువ సమయంలో చెప్తే అంత చక్కగా జనాల్లోకి వెళ్తుంది అన్నది వాళ్ళందరూ ఇచ్చిన సలహా. సో ఇవి దృష్టిలో పెట్టుకుని సినిమాకి ఏది ఉపయోగపడతాయి, ఏది పడవని చెప్పి రైటింగ్ నుంచి షూటింగ్ పార్ట్లో కొంచెం తీసామట, షూటింగ్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్లో ఒక 10% తీస్తామండి. అయితే ఈ సినిమాకి మీరు రైటర్ కింద జాయిన్ అయ్యారా ఫస్ట్, అంటే లేదంటే మామూలుగా? లేదండి, నేను కథ విన్నప్పుడు వేరే స్టోరీ అనుకున్నాం నేను వాసు గారు. ఓకే. బట్ ఈ స్టోరీ వచ్చిన తర్వాత ఇది డెవలప్ అవుతూ వస్తుందండి, నా బ్రెయిన్లో కూడా డెవలప్ అవుతూ వస్తుంది. సరే కూర్చుందాం అని చెప్పి ఇది ఎవరికి తీసుకెళ్ళచ్చు, ఎలా తీసుకెళ్ళచ్చు అని ఈవిడ కన్ఫర్మ్ హీరో ఎవరు అది ఇది అనుకుని మాట్లాడుకున్నప్పుడు ఈ స్టోరీ డెవలప్ అంతా చేసి అప్పుడు ఫస్ట్ టైం ఏమైందంటే ఆఫ్టర్ కార్తికేయ కన్నా ముందే కూర్చున్నాము. కార్తికేయ 2 తర్వాత అంటే ఈయన మన వాసు గారు ఈయన చేతు గారు చెప్తే ఎలా ఉంటుందండి అన్నారు. 100% చాలా బాగుంటుందని ఫెంటాస్టిక్ అనగానే ఆయనకి చెప్పించాం. నరేషన్ విన్న తర్వాత కొంచెం ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆయనకి. అప్పుడు నాకు వాసు గారు ఏం చెప్పారంటే ఒకసారి మీరు చెప్పండి సార్ అని చెప్పి ఒక 2-3 డైరెక్టర్స్ ఆప్షన్ కూడా ఆయనకే ఇచ్చాం. లేదా మీకు బాగా కథ నచ్చితే యూ చూజ్ యువర్ ఓన్ డైరెక్టర్ అని చెప్పామాట. సో అలా వెళ్ళి నేను కథ చెప్పిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఆయన ఏమన్నారంటే ఈ ఎమోషన్ని నాకు వేరే డైరెక్టర్స్ మీద సూపర్ రెస్పెక్ట్ ఉంది అందు, బట్ దిస్ స్టోరీ పర్టికులర్గా నువ్వు ఇంత ఎమోషనల్గా కింద మీద లెటరు అది వెడ్డింగ్ కార్డు ఇన్ని అంటున్నావు కనుక లెటర్ ఇలా పెట్టుకుంటాడు ఫుల్ అది అన్నావు కదా, అంటే డీటెయిలింగ్ చెప్పడంలో మిస్ అయిన మిగతా వాళ్ళు చెప్పలేదండి ఇంకా. అదే దానికి ముందు కంపెనీ దగ్గర ఒక కథ ఉండేదండి. ఓకే ఓకే. ఇందులో స్క్రీన్ ప్లేనా స్టోరీనా అంటే ఏంటంటే నేను అనేది అంటే సీన్సే. ఆ అమ్మాయి బన్సూరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఆమె కంట్లో పడాలా ఏం చేసిందంటే సీనే. అక్కడి నుంచి లెటర్ వచ్చినప్పుడు గుండెలో పెట్టుకునే సీనే. సో అన్నీ మళ్ళీ ఇది ఓపెన్ డ్రామా. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందని కూడా ఓపెన్ డ్రామా తెలిసే టైంకి మిగతా వాళ్ళు కూడా తెలిసింది ఓపెన్ డ్రామా. సో మోర్ ఆఫ్ కన్సీవ్ చేసేటప్పుడు సీన్స్ మీద ఎక్కువ నేను డిపెండ్ అయ్యానండి. అంటే కొన్ని సినిమాలకు ఉంటుందండి, అంటే ఏదో ఒక కీ పాయింట్ ఉంటుంది అది లాస్ట్లో పెడతాము, తర్వాత కొన్ని ఏంటంటే డైలాగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, డైలాగ్స్ బాగా పేలుతాయి అని చెప్పి. దీనికి ఏంటంటే ఏముండదు, అలా వెళుతున్న దాంట్లో మొత్తం ఇది సపరేట్గా డైలాగ్ వచ్చింది కాబట్టి సీనియల్ ఇలా ఉండదు, మొత్తం అంతా కూడా ఒక ప్యారలల్గా అన్ని 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడ్ అయ్యి వెళ్ళిపోతున్న అది మాత్రమే కనిపించింది. అది మాత్రం ఉంటుంది టోటల్గా. సో అంటే యాక్చువల్గా చైతు గారు చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఆయన కథ విన్నప్పుడు కూడా ఫస్ట్ 5 minutes విన్నప్పుడు కూడా ఎగ్జైట్ అయ్యాను. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం మన అది అలా డాక్యుమెంటరీ టైప్ ఉంది, దాన్ని మార్చాలని చెప్పేసి అన్నారు. సో మీకు విన్నప్పుడు ఏమనిపించింది, మీరు చేసిన చేంజెస్ ఏంటి సెకండ్ హాఫ్కి వచ్చి? నాకు అలాగే అనిపించిందండి. అంటే సార్ అల్టిమేట్గా సినిమా అండి ఇది, మనం అది అంటే ఇప్పుడు అంటే నవ్వించాలని ప్రయత్నం చేస్తే సంక్రాంతికి వస్తున్న వల్ల ఉండాలి,
అదే ఉందండి. సీరియస్గా ఒక రైజ్ ఉండాలి అంటే, రూల్ ఉండాలంటే పుష్పలో ఉండాలి. సో ఇది ఎమోషన్ మీద డిపెండ్ అయిన కథ. అంటే దూరంగా ఉండమే భారం అనుకున్న వాళ్ళు ఇంకా దూరం అయిపోయాడు. అదే ఇంకా దూరం అయిపోయాడు. సో ఇప్పుడు అక్కడి నుంచి అబ్బాయి, ఇక్కడి నుంచి అమ్మాయి ఎంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారో, వాళ్ళ మధ్యలో ఏమేమి పడితే ఆడియన్స్ కూడా అదే ఎమోషన్ ఫీల్ అవుతారు. అందుకే మధ్యలో ఒకసారి ఫోన్ కాల్ ఇచ్చాం, అందుకే లెటర్ పెట్టాం, అందుకే బయటకు వస్తుంటే ఇంకా భయం వేస్తుంది అక్క నాకు, దూరంగా ఉన్నంత వరకు ఓకే అనే సీన్ ఇచ్చాం. సో ఆ దూరమే ఈజ్ అ ఫ్యాక్టర్ అండి. సో థియేటర్లో 100% అది మనం ఎంటర్టైన్ అవ్వాలి అనుకున్నప్పుడు, నేను ఏదైతే మీరు అడిగారు అది చదువుతున్నప్పుడు ఇట్ వాజ్ మోర్ లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుంది. వాళ్ళకి జరిగిందంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు సావిత్రి గారి కథ ఉందనుకోండి, అది డాక్యుడ్రామాలా తీయచ్చు, చూస్తున్నప్పుడు ఒక హైస్ ఇవ్వచ్చు. ఎస్వి రంగారావు లాంటి పర్సన్ వచ్చి సీన్ పేపర్ అడుగుతున్నారు ఏంటి సార్ అంటే, పక్కనుంది సావిత్రి అయ్యా, ఎలివేషన్ అవే పిక్ చేసుకుంటూ వెళ్ళాలండి. అవే పిక్ చేసుకుంటూ వెళ్ళి ఎమోషన్ పిక్ చేయాలి, ఆమె రైజ్ని పిక్ చేయాలి. అలాగే ఇందులో కూడా ఏది వర్కౌట్ అవుద్ది, అనవసరమైన ఇన్ఫర్మేషన్ డంప్ చేసేసిన వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తారండి, అదేదో పేపర్లోనే చదువుకుంటారు అనేది మాత్రం చాలా కాన్షియస్గా ఒక డెసిషన్ తీసుకుని, ఇది సినిమా రూపంలో మారి థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు ఏది ఎగ్జైట్ అవుతారో ఆడియన్స్ అనే దాన్ని మాత్రం గ్రహించి దానికోసమే రాసుకుని అలాగే తీసామండి. అయితే మీరు ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్లోనే చెప్పారు, నేను అక్కినేని నాగార్జున గారి అభిమాని అని చెప్పేసి. సో చూస్తే ఏంటంటే మీ కెరీర్లో ఒక 3 సినిమాలు చైతన్య గారితో అయిపోయినాయి యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనకి సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి ఎలా ఒక ఇది ఉంటుందో, త్రివిక్రమ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుందో అలా అయిపోయింది మాకు. అంటే చూసి బయట నుంచి చూసే వాళ్ళకి అంటే ఈ బాండింగ్ అనేది ఏంటి అంటే యాజ్ ఎ డైరెక్టర్ అండ్ హీరో కిందనా లేకపోతే మోర్ దెన్ దట్? ఒకటి నిజం అండి, యాజ్ ఎ డైరెక్టర్ అండ్ హీరో కన్నా ఒక ఎమోషనల్ బాండ్ అయితే ఉంది. అంటే నేను ఒక నాగార్జున గారి అభిమానిగా ఆ సినిమా వస్తున్నప్పుడు బాగుండాలి అన్న, నాకు పరిచయం లేని టైంలోనో, ఏడీగా ఉంటున్న టైంలోనో, స్టూడెంట్గా ఉన్న టైంలోనో బాగుంటే బాగున్నావు దేవుడా అనుకునేది కూడా ఉంటుందండి. బట్ నేను ఒకసారి మూవీస్లోకి వచ్చి మీ ఇద్దరం సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు అనే స్టేజ్ అంటే ఎవాల్వ్ అవుతూ వచ్చింది కనుక మోర్ దెన్ డైరెక్టర్ హీరో బాండ్. అది నాకెంత ఉందో తెలియదు కానీ నాకన్నా ఎక్కువ అతనికి ఉంటుంది, ఆయనకుంది, అది వెరీ క్లియర్. ఎందుకంటే హీజ్ అంటే ఇన్ అండ్ అవుట్ అతను హీ సో స్వీట్. ఓకే, అంటే షీ సో ప్యూర్, అందులో డౌటే లేదండి, అది ఉండదు. సో ఇప్పుడు నిజంగానే ఎవరు మా మీదలో ఎవరికి ఎక్కువ ఇష్టం అంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది అతనికి. అంటే ఆ పారామీటర్లో అదంటే చూడండి అంత ఇష్టం అంట. సో రైట్ నౌ ఇది ఇప్పుడే కాదండి, ఇప్పుడు ఈ సినిమా వర్కౌట్ అయింది, ప్రేమ వర్కౌట్ అయింది, మధ్యలో సవ్యసాచి వర్కౌట్ అవ్వలేదు. సో వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఐ హ్యావ్ అంటే రెండు నాకు, అంటే ఇప్పుడు హిట్లు ఉన్నాయి కనుక మీకు క్లోజా అంటే కాదు, అదే హిట్లు లేవు కదా. బట్ అదే నేను అనేది, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా మనం మాట్లాడితే వాళ్ళు కూడా మధ్యలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, బట్ ఆ బాండ్ అనేది మాకు స్పెషల్గా కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ అంతేనండి. సో మరి అయితే మీ ఫేవరెట్ హీరో అంటే ఎప్పటికీ నాగార్జున గారి పేరు చెప్తారు. బట్ ఆల్రెడీ ఒకసారి మధ్యలో స్టోరీ అనుకున్నారు, ఫస్ట్ హాఫ్ వరకు వెళ్ళింది. బట్ మరి ఎప్పుడు నాగార్జున గారితో స్టోరీ ఏమంటూ వస్తుంది సార్? అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా ఒక అనౌన్స్ చేశారు గీతార్ట్స్లో త్వరలో సినిమా అని, మిమ్మల్ని ఆల్రెడీ లాక్ చేశారు గీతార్ట్స్లో. సో మరి అదే గీతార్ట్స్ లాక్ చేయడం అంటే కమిట్మెంట్ అనుకోండి. నాగార్జున గారిది ఏమైందంటే, ఇంతకుముందు ఒక కాప్ స్టోరీ అనుకున్నానండి, చాలా మంచి స్టోరీ అనుకున్నాను అనమాట. బట్ దానికి ఉంటే స్క్రీన్ ప్లే అవన్నీ ఆ తర్వాత రీసెంట్గా విక్రమ్ అవన్నీ వచ్చినప్పుడు ఆ టైంలో కొంచెం అడ్వాన్స్డ్గా అలా చూపించాలి, ఇలా చూపించాలి. ఓహో అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇతను కరెక్టా రాంగా అంటే సెకండ్ హాఫ్లో అమ్మాయి ఇలా కరెక్టా అనుకునేది మనం చూసేసామండి. అది పర్టికులర్ విక్రమ్ వచ్చినప్పుడు అది లిటిల్ బిట్ అబ్బా అనిపించింది అనమాట. సో రైట్ నో ఐ నీడ్ ఈజ్ అ గుడ్ స్టోరీ. ఆ కథ కోసమే ప్రస్తుతానికైతే 1-2 years నుంచి ఆ కథ కోసమే అవుతుందండి. చిన్నది స్పార్క్ అయినా లేదంటే ఎవరైనా నాకు కథ ఇచ్చినా కూడా ఐఎమ్ రెడీ. ఆల్వేస్ నాగార్జున గారి కోసం అది తీస్తే ఆ స్పేస్లో తీస్తాను. ఇప్పుడు కూలీ ఎలా వస్తుందో, విక్రమ్ ఎలా వస్తుందో ఆ రేంజ్లో తీయాలనేది నా ఆశ. అయితే సాయి పల్లవి గారు ఇక్కడ యాక్టింగ్ గురించి వీటి గురించి చెప్పలేదు, బట్ ఆవిడ ఫస్ట్ టైము ఈ సినిమా ప్రమోషన్స్లో వాటిలో మాట్లాడుతున్నప్పుడు ఒక డైరెక్టర్తో ఆవిడకి ఇంత అంటే ఒక చిన్న మంచి బాండింగ్ అనేది చూడడం ఫస్ట్ టైం నాకు తెలిసి. అయితే ఒక డైరెక్టర్ ఒక చిన్న టీజింగ్ లాగా, ఒక చిన్న ప్లీజింగ్ లాగా మాట్లాడారు మీ గురించి చెప్తూ. నేను ఏ ఫేస్ క్రీమ్ వాడుతున్నానో చూడమని అసిస్టెంట్లు పంపించేవారు, ఆయన నెక్స్ట్ హీరో కింద వస్తారని చెప్పేసి. అంటే మీ ఇద్దరికి ఆ ఇంటిమసీ ఎలా కుదిరిందంటే అంత ఆవిడతోటి? ఆవిడ హీరోతో ఎప్పటి నుంచి ఉంది,
నాకు ఈ మూవీతో ఫస్ట్ టైం నేను పనిచేస్తుంది వాసు గారు, అరవింద్ గారు, మన నవీనూలి, డిఎస్పి గారు, ఈవెన్ శ్యామ్ దత్, ఆర్ట్ డైరెక్టర్, ఈ 6గురితో కూడా నాకు అంతే ఉందండి. నేను అదే చెప్తున్నాను, ఈ ప్రాసెస్ని ఇంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసినప్పుడు అల్టిమేట్గా థ్యాంక్ గాడ్ ఫైనల్గా కావాల్సిన ఈ రౌండప్కి, ఈ రౌండ్ ఏంటంటే డాట్, సినిమా సక్సెస్ అయితే అమ్మయ్య అన్నీ బాగుంటాయి. బట్ ఈ ప్రాసెస్లో నేను ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎవరితో ఉన్నా ఎంజాయ్ చేశానండి. ఇప్పుడు ఇందులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారు ఉంటారు. ఈవెన్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ విత్ హిమ్. అదే చెప్తున్నానండి ఇది. సో ఆ స్పేస్లో ఏంటంటే మేబీ తర్వాత ఎప్పుడో ఒకసారి వీళ్ళిద్దరే అన్నది ఏంటంటే నేను చాలా ఓపెన్గా చాలా కూల్గా ఉంటాను, దట్స్ వై సెట్ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది అన్నది, విచ్ ఇస్ వెరీ గుడ్ కాంప్లిమెంట్. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్. ఇంకా సో నాకు అందరితో అంటే మీరు అసలు నేను అరవింద్ గారు మాట్లాడుకునే టాపిక్స్ అయితే వయసుకి దానికి కూడా సంబంధం ఉండవు, ఆయన అనుభవానికి కూడా సంబంధం ఉండదు. ఆయన అంటే నేను కొన్ని అడిగే క్వశ్చన్స్ కానీ నేను మాట్లాడేవి కానీ మిగతా వాళ్ళు పక్కన వాళ్ళకి కొంచెం కంగారేస్తుంది, ఆయన ఏమన్నా అనుకుంటారేమో అని. ఆయనకి ఫిల్టర్ ఉంటుంది, నాకు ఫిల్టర్ ఉంటుంది రిగార్డింగ్ సినిమా అప్పుడు, డిస్కషన్స్ అప్పుడు, ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కూడా. నేను కొన్నిసార్లు అలిగేసి నాకు స్ట్రాంగ్ సీక్వెన్సే వద్దు అరవింద్ గారు, నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతా. కాదమ్మా సార్, వద్దు సార్, ఎందుకు సార్, ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఎవరిని బతిమాలని, నేను బతిమాలని ఆయన్ని బతిమాలని. బట్ సో ఆ స్పేస్లో ఏంటి అంటే నేను కూడా అంతేనండి. అంటే ఐ డోంట్ అన్నెసెసరీ లై, ఏ లోపల కూడా బయట కూడా ఏమో ఉండమాట. సో మేబీ వన్ ఆఫ్ ద ఫ్యూచర్, అందుకనే ఆవిడకి నచ్చిందమ్మా. మీరు బయట చూసింది ఇంకా చాలా తక్కువ అండి. సినిమా సెట్లో ఇంత సిన్సియర్ యాక్టర్ కూడా మీ ఇద్దరు ఇలా మాట్లాడుకున్నప్పుడు టేక్ రెడీ ఉండేది. ఏ టాపిక్ అయినా ఇర్రెస్పెక్టివ్ టాపిక్ మ్యాక్సిమం కొంచెం డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ మా ఇద్దరి మధ్యలో. ఓకే, అంటే హీటెడా లేదంటే కొన్ని హీటెడ్ కూడా వెళ్తాయి. కొన్ని హీటెడ్ మా వైఫ్ అయితే కంగారు పడిపోయింది, తర్వాత మాట్లాడదేమో వీళ్ళిద్దరి మధ్యలో. ఒకటి కాదండి, అన్ని టాపిక్స్ ఉంటాయి. అన్ని ఒకటి మీకు హ్యాపెనింగ్గా ఏం జరుగుతాయో అన్నీ కావాలి ఆమెకి, అదేనా ఇద్దరికీ కావాలన్నమాట. సో అంటే ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ అంటే మీకు కన్నడ ఇండస్ట్రీలో ఏం జరిగినా, బయట ఏం జరిగినా, పొలిటికల్గా ఏం జరిగినా, ఏదైనా ఒక సినిమా డిబేట్ వచ్చినా, ఆ సినిమాలో ఏదైనా మోర్ వాయిలెన్స్ ఉన్నా, వాయిలెన్స్ ఎందుకు ఉంటుంది అనగానే అలా. సో అన్నిటి మీద డిబేట్ ఉంటుంది అనమాట. సో అది ఎంత దూరం వెళ్తుంది అంటే, ఆల్మోస్ట్ 15-20 minutes వెయిట్ చేస్తుంటారు అనమాట సెట్లో అందరూ అనమాట. అలా సరే అని చెప్పుకుని వెళ్ళి ఆమె టేక్ అని చెప్పి వెళ్ళొచ్చి నేను కూర్చున్నాను అనమాట. ఓకే, అదర్ దెన్ దట్టే సినిమా టాప్కి ఇది ఇంత డిస్కషన్ మళ్ళీ. కానీ షార్ట్ రెడీ అనగానే షీఈ్ డిఫరెంట్ అండి. రెండోది ఏంటి అంటే, ఎంత క్లోజ్ అయినా ఏదైనా కూడా ఒక డైలాగ్తో ఇంకొంచెం ఆ డైలాగ్ ఇంకా బెటర్మెంట్ ఉండాలి, లేదా ఆ డైలాగ్ పర్పస్ ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద షార్ట్ ఆమె అడిగితే దాని మీద ఆమె సాటిస్ఫై అవ్వకపోతే 45 minutes అంత సెట్ అంతా అలా వెయిట్ చేయాల్సిందే. అంత క్లారిటీ వచ్చేంత వరకు ఆమె చేయదు. హూ ఎవర్ ఇట్ మే బీ, వాట్ ఎవర్ మే ది సిచ్యువేషన్ ఇస్, అంత పర్టికులర్ ఉంటుంది అమ్మాయి. ఓకే, అందుకేనా అంత అంటే ఆమె పెట్టే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయినా కొంచెం స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అంటే సాయి ఒకటండి, షీఈ్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. నేను మాటలతో చెప్పలేను నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం కావాలనేది. అదేనా నేను కింద మీద సతమతం అవుతాను. అంటే కొంచెం అలా ఉన్నా కానీ డన్ అంటే అంత గ్రహిస్తుంది ఆమె. ఆమె ఒక సర్ప్రైజ్. మరి అంటే జనరల్గా సాయి పల్లవికి స్క్రిప్ట్ పంపించాలి, డ్రాఫ్ట్ ఇదంతా ఉంటుంది కదా, అదంతా మీకు అయిందా లేదంటే స్క్రిప్ట్ పంపించలేదండి. ఫస్ట్ అరవింద్ గారితో నేను అడిగింది ఏంటంటే, దయచేసి స్క్రిప్ట్ వద్దు సార్, ఈ సినిమాకి ముందు ఒక కనీసం అసలు ఇది ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళ భాష ఏంటి, ఇప్పుడు శేషాచలం అడుగులు ఎలా ఉంటాయి అని దానికి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్ కథ చెప్పాలి సార్. అంటే అసలు కేజీఎఫ్ అంటే ఏంటి అని దాన్ని పరిచయం చేసిన తర్వాత చెప్పాలి. స్క్రిప్ట్లో అలా ఏమి ఉండదు కదండి. న్యూ వరల్డ్ అది. సో గుజరాత్ ఏంటి, పాకిస్తాన్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్స్ ఏంటి అనేది చెప్పాలి కదా. నేనైతే స్క్రిప్ట్ పంపించేస్తే పని అవుదండి అనేది నేను. ఆ అమ్మాయి అరవింద్ గారికి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ షీ యాక్సెప్టెడ్. సో బిఫోర్ సెండింగ్ ద స్క్రిప్ట్ మేము ఫస్ట్ టైం అనుకుంటా నరేట్ చేస్తే ఆ అమ్మాయికి అది ఓకే అంది. అంటే దాన్ని బ్రేక్ చేశారనమాట ఒక రకంగా. బ్రేక్ చేసాం, అదే అంటది, నన్ను ఎమోషనల్ చేసి బ్రేక్ చేస్తారు అదే అంటది ఆమె. బట్ ఇప్పుడు అదే కదా కనపడుతుంది ఇప్పుడు. జస్ట్ విత్ ఇన్ 1 weekలో 95 crores ఆఫ్ ద బిజినెస్. నాట్ ఏ జోక్ అండి, వెరీ హ్యాపీ. ఎస్, అయితే ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ సార్. అంటే మనకి చూపించింది మచిలీపట్నం ఒక మత్స్యకారులు ఒక ఆ బ్యాక్డ్రాప్లో జరిగింది.
మీది ఆల్రెడీ లవ్ స్టోరీ రియల్ లైఫ్లో. అవునండి. సో మరి మనకే స్కోప్ ఇక్కడ దొరుకుతుంది యాక్చువల్గా. మన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు ఏమన్నా రియల్ లైఫ్లో జరిగిన మా ఇద్దరి మధ్య ఇన్సిడెంట్స్ కాదనండి, ఎమోషన్స్ అయితే ఎవరికైనా సేమ్ అండి. బిట్వీన్ అమ్మాయి అబ్బాయికి, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు తండేలు అనౌన్స్ చేసిన వెంటనే అమ్మాయికి డైలాగ్ ఏమి ఉంటుంది, వెనకాల ఎలా పెట్టుకుంటుంది, అలా పెట్టుకుని ఉంటుంది. సో అంటే ఏదైతే నా సక్సెస్ని ప్యారలల్గా మా వైఫ్ నాకన్నా ఇంకా ఎక్కువ చూస్తుందన్నమాట. బికాస్ ఐ డోంట్ నో, అంటే అది అంతేనండి. నాకు కొన్నిసార్లు అది ఆశ్చర్యం వేస్తుంది. తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నాకు సక్సెస్ రాకపోయినా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫర్ దెమ్ ఇట్ వాజ్ లైక్, అంటే నా ప్రెజెన్స్ చాలా వాళ్ళకి, ఓకేనా, తల్లిదండ్రులకి. అండ్ బ్లెస్డ్ ఏంటంటే, అంటే నాకు అత్యద్భుతమైన పేరెంట్స్ అండి. అంటే ఇట్ వాజ్ అంటే సేమ్ నాకు చాలామందికి జరిగే టాపిక్స్లో నాకు మా నాన్నగారు కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. ఓకే, రిగార్డింగ్ హిస్టరీ కానీ, అది కానీ, ఇది కానీ, డిబేట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మేబీ నాతో ప్రాబ్లం ఏమో ఎక్కువ డిబేట్. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు వైఫ్ థింగ్ వచ్చినప్పుడు ఫోన్ కాన్వర్జేషన్స్ ఏదైతే ఉంటాయో అది అయితే మాత్రం చాలా ఎమోషన్స్ డైరెక్ట్గా మా ఇద్దరి మధ్యలో ఫోన్లోనే ఎక్కువ ఉంటాయండి. ఓకే సార్. అయితే యాక్చువల్గా ఇది ఫస్ట్ తండేల్కి ఒక ఊపు తీసుకొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా సాంగ్స్ అండి. బుజ్జి తల్లి కానీ 3 సాంగ్స్ రిలీజ్ అవడమే వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఒక ఈ శివపార్వతుల సాంగ్ అయితే ఒక వైబ్, తర్వాత హైలెస్ అయితే కనుక రీల్స్లో మొత్తం అందరూ నడువులు నెరగొట్టుకున్నా తీసుకొచ్చింది. అంటే మొత్తం ఒక తండేల్కి ఒక ఊపుని తీసుకొచ్చినాయి కదా. బట్ మాకేమనిపించింది అంటే సినిమాలో ఫస్ట్ హాఫ్లోనే 3 సాంగ్స్ అయిపోయినాయి. అరే సెకండ్ హాఫ్ అంతా ఏం చూడాలరా అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో మనం ఎన్ని డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పినా కూడా ఆ ఎనమల ఆ సూతింగ్ అదంతా కూడా ఒక విరహ వేద ఇదంతా అంటాం కదా, అదంతా ఒక దీంతోనే కదా సార్ వచ్చేది. అది ఎందుకు సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఒక సాంగ్ అనేది లేకుండా జస్ట్ ఒక 2 బిట్స్తోనే వెళ్ళిపోయింది సార్. అవునండి. అంటే వైల్ రైటింగ్ నేను అంటే మీరు ప్రేమమ్మ కార్తిక 1 తీసుకున్నా. సో వైల్ రైటింగ్ సాంగ్స్ అనేవి కావాలి, ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కావాలి అనే లెక్కలతో నేనైతే రాయలేనండి. వెన్ ఇట్ కమ్స్ టు కార్తికేయ 2 ఒక్క సాంగ్ ఉండదు, ఒక్కటంటే ఒక సాంగ్ ఉండదు. ఆ టైంలో నన్ను బెదిరించారు కూడా, సాంగ్స్ వల్లే ఓపెనింగ్స్ వస్తాయి. సాంగ్ ఒక సాంగ్ అంటే ఇప్పుడు ఉప్పెంతో చాలా దాంతో నన్ను కంపేర్ చేశారనమాట. ఈవెన్ నార్మల్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఒక సాంగ్ పాపులర్ అయితేనే జనాలు థియేటర్కి వస్తారని. రిలీజ్ చేయడానికి ఒక సాంగ్ కూడా లేదు కార్తికేయ 2. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే సాంగ్స్ ఉండాలి అనే దాని మీద ఒకసారి చిన్న తప్పిదం జరిగింది. ఖైదీ సినిమా ఉంది కదండి మన కార్తీది, లోకేష్ కనకరాజు, దాంట్లో కూడా ఒక్క సాంగ్ ఉండదు, ఏది ఉండదు, కట్టి పెట్టచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అని. సో ఇది ఫస్ట్ హాఫ్ అంతా రాసుకుంటున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో చక్కగా 3 సాంగ్స్ వచ్చాయి. వాళ్ళు రైడింగ్ ద సెకండ్ హాఫ్ నన్ను నిజంగా అడిగారు, మధ్యలో పాట పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం. నేను కావస్తే స్టోరీ ఏదైతే నడుస్తుందో ఆ స్టోరీ మీద దేవి గారిని అడిగి దానిని లిరిక్స్ రూపంలో, మాటల రూపంలో పెడదాం, కానీ సాంగ్ అయితే పెట్టనండి అని చెప్పాను. అంటే అది పెడితేనే ప్రాబ్లం అవుతుందండి, పెడితేనే ప్రాబ్లం అవుతుంది. అంటే అనవసరంగా పెడితే ప్రాబ్లం అవుతుంది. అండ్ మా దాంట్లో ఇప్పుడు కిసిక్ సాంగ్ కానీ ఫీలింగ్ సాంగ్ కానీ పెట్టలేను. జనాల ఏదైనా టోన్ ఆఫ్ ద మూవీ మీరు ఇప్పుడు చూసారంటే, నన్ను ఎంతమంది అడిగినప్పుడు సెకండ్ హాఫ్లో సాంగ్స్ లేవేంటి అనే ఫీలింగే లేదండి. ఎందుకంటే త్రూ అవుట్ వాళ్ళు ఇంతకుముందు ఏదైతే హ్యాపీయర్ వెర్షన్లో ఉన్నారో ఆ వెర్షన్స్ అంతా ఇప్పుడు సాడ్ వెర్షన్లో కానీ ఏ వెర్షన్లో కానీ కొంచెం మ్యూజికల్ ట్రీట్మెంట్తో వెళ్ళిపోయిందండి సెకండ్ హాఫ్. ఓకే సరే, ఫైనల్గా అంటే ఇంకా నెక్స్ట్ మరి సూర్య గారి సినిమా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు కదా. అవునండి. సో ఎలా ఉండబోతుంది అది? అంటే ఉండేటి కొత్త వర్షన్ చూడబోతున్నామా? కొత్త వెర్షన్ ఏం కదా కానండి, ఏదైతే ఆ స్టోరీ ఉందో ఐ హోప్ అది సూర్య గారు వస్తారని, ఎందుకంటే కొంచెం రెగ్యులర్ టచ్లోనే ఉన్నామండి. ఆ స్టోరీ అయితే మాత్రం అంటే ఇట్ వాజ్ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ ఉంటుందండి. అది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత రేంజ్లో ఉంటుంది, అంతవరకు అయితే చెప్పగలను. ఓకే, ఐఎమ్ ప్రెట్టి కాన్ఫిడెంట్ ఆన్ ద స్టోరీ. సూర్య గారు లాంటి యాక్టర్ లేదంటే అంత సమకాలీన యాక్టర్ వస్తే మాత్రం అది ఇప్పుడు ఈ సినిమాకి సాయి పల్లవి అనేది ఒక సినిమాలో ఉంటే ఆ మా క్యారెక్టర్ని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందో ఐ బిలీవ్ ఆ స్టోరీకి సూర్య గారు లాంటి యాక్టర్ ఉంటే
వేరే లెవెల్కి తీసుకెళ్తుందండి. డెఫినెట్గా మొత్తానికి ప్రస్తుతానికి అయితే కనుక తండేల్ వేవ్స్ ఎక్కడ చూసినా కూడా అవే ఉన్నాయి. సో అంటే నాకు తెలిసి మీకు ఊహించిన దానికన్నా బ్లాక్ బస్టర్ అయింది, ఎందుకంటే మొత్తం 100 crores అన్నారు, బట్ ఇది 1 weekలోనే 100 crores. సార్ అవుట్ ఆఫ్ అంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ ద రెస్పెక్ట్ ఉంది చూడండి, మోర్ దెన్ ద నెంబర్స్, అదైతే ఇంకా చాలా హ్యాపీ అండి. ఎస్ అంటే అది కూడా ఇంపార్టెంటే, బట్ కాకపోతే బట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మీరు ఊహించిన దానికన్నా రిసెప్షన్ పరంగా చూసుకున్నా కూడా, అలా చూసుకున్నా కూడా అంటే బేసిక్గా ఏంటంటే లవ్ స్టోరీస్ అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అనేది ఉంటుంది కదా, అదంతా లేకుండా ఏంటంటే ఇలా కూడా తీయొచ్చు, ఇంత బ్యూటిఫుల్గా కూడా ప్రజెంట్ చేయొచ్చు అనేది ఫస్ట్ టైం. సో తండేల్ అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక మీ సక్సెస్ జర్నీ అనేది అలాగే కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.